హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో అయితే వచ్చేసింది. వరలక్ష్మి వ్రతం వీడియో మొత్తం ఫుల్ వీడియో ఉంది, అందులో స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా? ఈరోజైతే ఉదయాన్నే లేచి వాకిట్లో ఫస్ట్ ముగ్గు పెట్టాను. ముందు రోజే చేయాల్సింది ఇది, కాకపోతే ముందు రోజు నైట్ వర్షం పడింది, సో అందుకే చేసుకోలేదు. ఉదయాన్నే లేచి మొత్తం వాకిల్లో ముగ్గులు అవి పెట్టి గుమ్మాలకు ముగ్గులు పెట్టుకున్నాను. అసలైతే ప్రతి సంవత్సరం ముందు రోజు నైటే అన్ని పనులు చేసుకునేదాన్ని. ఇంకా మరుసటి రోజుకి ఏ పని ఉంచుకునేదాన్ని కాదు. ఇంక వంట చేసుకొని తల్లికి ప్రసాదాలు పూర్తి చేసి తల్లికి నైవేద్యాలు పెట్టేసేదాన్ని తయారు చేసి. కానీ ఈరోజైతే మొత్తం పని పడింది. ఉదయం 4కి లేచినా సరే చాలా లేట్ అయిపోయింది. మనం ఎన్ని చేసినా ఫస్ట్ అయితే గడపకే పూజ చేస్తాం కదా, సో ఫస్ట్ అయితే గడప పూజ అయితే అయిపోతుంది. ఇంక ఈ గడపకు పూజ అయిపోయిన వెంటనే ఇంకా శివుడు పార్వతి అయిన రుబ్బరోలకి శంకర్కి కూడా పూజ స్టార్ట్ చేస్తాము, అంటే తయారు చేస్తున్నాను. ఇవన్నీ ముందు రోజు నైట్ చేసుకుని ఉండేలా ఉంటే మనకు కొంచెం టైం సేవ్ అవును. కానీ ముందు రోజు చెప్పాను కదా వర్షం పడుతుందని, సో అందుకే చాలా లేట్ అయిపోయింది. ఇది మొత్తం పూర్తి చేసి వంట దగ్గరికి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేశాను వంట. సో ఫ్రెండ్స్, మొత్తానికి గుమ్మం దగ్గర పూజ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా రుబ్బురోలు శనగలకు కూడా స్టార్ట్ చేసేస్తున్నాను పసుపు కుంకుమ రాయడం. సో ఫైనల్లీ రుబ్బురాయి పసుపు రాయడం అయితే అయిపోయింది. శివయ్యకి పూజ చేస్తున్నాము, పసుపు రాస్తున్నాము. అది కూడా ప్లీజ్ దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, ఓకేనా? అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఫుల్ వీడియో ఉంది వరలక్ష్మి పూజ. మీరందరూ లాంగ్ వీడియో పెట్టేసరికి ఎవరో చూడట్లేదు. షార్ట్ వీడియో అయితే 10,000 20,000 చాలామంది చూస్తున్నారు షార్ట్ వీడియో. లాంగ్ వీడియో చూడడానికి ఏమైంది మీకు? లాంగ్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసేయండి. వరలక్ష్మి పూజ మొత్తం ఇందులో ఉంది.
సో ఫైనల్గా రుబ్బురాయికి ఇంకా సనకాలకి రెండింటికి క్లీనింగ్ అయిపోయి పసుపు కుంకుమలతో బొట్లు అవి పెట్టి తయారు చేసుకున్నాను నీట్గాన. ఇంకా నెక్స్ట్ అయితే తులసమ్మకు కూడా తయారు చేసుకుంటున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం తులసమ్మని వేసుకోవడం. మేము ఎప్పుడు రెంట్కున్న ఇంట్లో అయితే తులసమ్మ ఉండేది. సో ప్రత్యేకించి మేమైతే వేసుకోలేదు. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత తులసమ్మని ప్రత్యేకించి వేసుకోవాల్సి వచ్చింది లేకపోవడం వల్ల. ఇంకా తులసమ్మకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరణ అయితే చేసుకుంటున్నాను. పువ్వులతో కూడా డెకరేషన్ అయితే మొత్తం చేసుకుంటున్నాను. అయిపోతుంది, చాలా వరకు అయిపోయినట్టే. ఇంకా తులసమ్మకి డెకరేషన్ పని అయిపోయిన వెంటనే వంటగదిలోకి వెళ్ళి వంట చేయాలి. ప్రసాదాలు తయారు చేయాలి అమ్మవారికి. నేనైతే రాత్రే శనగపప్పు, పప్పు బియ్యం ఏమో బూరెల తోపుకి ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా శనగలు కూడా నానబెట్టుకున్నాను అమ్మవారికి వాయినం ఇవ్వడానికి. ఇంకా నెక్స్ట్ తాలింపు పెట్టి తల్లికి అమ్మవారికి ప్రసాదానికి కూడా రెడీ చేసుకున్నాను. రాత్రి నానబెట్టేసుకున్నాను. సో అవన్నీ మొత్తం క్లీన్ చేసుకొని కడుగుతున్నాను నీట్గాన. మాకైతే ఉదయం 7:30 కరెంటు పోయింది. 12 గంటల వరకు కరెంట్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో మిగతా ప్రసాదాలన్నీ చేసేసుకున్నాను. ఇంకా బూరెలకి గారెలకి కరెంట్ అయితే లేదు వేయడానికి. సో కరెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేసేలోపు మొత్తం దేవుడి మూల డెకరేషన్ కూడా చేసేసాను. ముందైతే ఒక పక్క గోధుమ ప్రసాదం చేస్తున్నాను. ఇంకా ఒకవైపు శనగలు అయితే తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదాలు అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తాను. ఎందుకంటే చాలా టైం అయిపోయింది. అప్పటికే నేను స్టార్ట్ చేయడమే 7:30కి స్టార్ట్ చేశాను ప్రసాదాలు చేయడం. సో అందుకే చాలా అంటే చాలా ఫాస్ట్గా చేశాను. లాస్ట్ ఇయర్ అయితే ఇవే ప్రసాదాలు చేయని ఇంత టైం అయితే పట్టలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా టైం పట్టింది. ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క డెకరేషన్ చేసుకుంటూ చాలా టైం పట్టింది. దాని తోడు కరెంట్ అవ్వట్లేదు. చీకట్లో చేయడం వల్ల ఇంకా చాలా అంటే చాలా టైం పట్టింది. సో ఫైనల్గా అయితే మా ప్రసాదాలు ఒకటి అన్నీ రెడీ అయిపోతున్నాయి. ప్లీజ్ దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
వీడియో పోస్ట్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి లేట్ అయిపోయింది, అందువల్లే. లేదంటే బేగా పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను. సారీ ఫర్ ద లేట్. సో నేనైతే ప్రసాదాలు ఒక పక్క పూర్తి చేస్తూ ఇంకో పక్క దేవుడి మూల కూడా డెకరేషన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పేపర్స్ వేసి అమ్మవారిని పేట అయితే రెడీ చేసుకున్నాను. ముందే ఫోటోని కూడా పెట్టుకొని, మాకైతే కలసం లేదు, ఫోటో ఒకటే పెట్టుకుంటాం మేము. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఒకటి ఒకటి సర్దుకుంటూను. చాలా అంటే చాలా టైం పట్టింది ఇది మొత్తం సర్దుకోవడానికి. వంటలు చేయడం కన్నా సర్దుకోవడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. దేవుడి మూల సర్దడానికే చీకట్లో చేస్తే ఇంక పూజ కూడా చీకట్లోనే చేసుకుంటామేమో అని ఫీల్ అయ్యాను. కానీ కరెక్ట్గా పూజ టైంకి అయితే కరెంట్ అయితే వస్తుంది.
ఫైనల్గా మేమైతే చాలా వరకు సర్దేశాను దేవుడి మూల పూజకి. ఇంకా నెక్స్ట్ దారాలు తీస్తున్నాను. ఒకటి పసుపుకి, ఇంకొకటి కాసుకి, నెక్స్ట్ చేతికి కట్టుకునే దండ కోసం ఒకటి, మొత్తం 3 అయితే ప్రిపేర్ చేసుకోవడానికి దారాలు అయితే తీస్తున్నాము నేను మా ఆయనను. ఇది మొత్తం చీకట్లోనే తీసాననేసి ఫీల్ అవ్వకండి, పూజ అయితే లైటింగ్లోనే ఉంది మొత్తం అంతా. నేనైతే లాస్ట్ టైం 17 ఐటమ్స్ చేశాను, కానీ ఈసారి మాత్రం 21 ఐటమ్స్ చేశాను అమ్మవారికి ప్రసాదాలు. ఏ ఒక్కటి మిస్ చేయకుండా మొత్తం అన్నీ పెట్టాను, కానీ లాస్ట్లో ఒకటే మిస్ చేశాను, అదే రవ్వండ్లు. అవి లాస్ట్లో పూజ అంతా అయిపోయాక గుర్తొచ్చింది, అప్పుడు తీసుకొచ్చి పెట్టాను. అదొక్కటే మిస్ అయింది, మిగతా ఏవి మిస్ చేయకుండా మొత్తం అన్నీ పెట్టేశాను పూజకి. సో ఫైనల్గా అయితే అమ్మవారికి పువ్వులతో అలంకరణ కూడా అయిపోయింది. ఇంకా మేమైతే ప్రిపేర్ చేసుకున్న కాసు, పసుపు కొమ్ము ఇవన్నీ మా ఆయన అయితే కడతానన్నారు. సో నేను వెంటనే గారెలు వేయడానికి అనేసి వెళ్ళిపోయాను కరెంట్ రాగానే. అవసరం అయితే కరెంట్ అస్సలు ఉండదు, ఉట్టప్పుడు అయితే ఉంటుంది, కానీ కరెక్ట్గా పూజ టైంకి వచ్చింది, వెంటనే ఆ గారెలు అవి వేసేసుకున్నాము. ఇంకా నేనైతే మా ఇంటి వరలక్ష్మి పూజ ఎలాగైతే చేసుకున్నానో మీకు మా పూజ ఎలా నచ్చింది అన్నది కామెంట్లో చెప్పేయండి. అంతేకాదు లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాత్రం అస్సలు మర్చిపోకండి.
సో ఫైనల్గా డెకరేషన్ కూడా అయిపోయింది. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకొని ఇంకా దీపం కూడా వెలిగించుకున్నాం మేమైతే. మా పిల్లలిద్దరికీ స్కూల్ సెలవు కాదు కానీ వాళ్ళని కాపలా కాస్తూ ఇటు పూజకి ప్రిపేర్ చేసుకుంటూ ప్రసాదాలు చేసుకుంటూ డెకరేషన్ చేసుకుంటూ ఉండడం వల్ల చాలా అంటే చాలా టైం పట్టింది. మా వాళ్ళకి స్కూల్ సెలవు ఇస్తే ఇంట్లో అయితే అస్సలు ఉండరు, బయటే ఉంటారు. అందుకే వాళ్ళని కాపలా కాసుకుంటూ చేయడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో లక్ష్మీదేవిని అయితే చూసేయండి. కరెక్ట్గా దీపం వెలిగించుకొని కథ చదవడానికి కూర్చుందాం అనే టైంకి కరెంట్ అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, నేనైతే వరలక్ష్మి పూజ ఎలాగైతే చేసుకున్నాను, ఇందులో కరెక్ట్గా చేశాను తప్పు చేశాను అనేది నాకైతే తెలీదు. నాకు వచ్చినంత వరకు నేను ఎలా చేసుకున్నాను. మేమైతే ఇంకా కథ స్టార్ట్ చేసాము. సో ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇంకా హారతి కూడా ఇచ్చేసాం మేమైతే. పూజ అయిపోయిన వెంటనే ఇంకా తాంబూలం కూడా ఇచ్చేసాను. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకో.